జావా స్క్రిప్ట్ అంటే ఏంటి? ఓకే. జావా స్క్రిప్ట్ అంటే ఏమైనా ఐడియా ఉందా? ఓకే. జావా స్క్రిప్ట్ నథింగ్ బట్ ఫంక్షనాలిటీ. ఒక వెబ్సైట్ మనం ఇప్పటిదాకా స్టాటిక్ చేసాం. స్టాటిక్ అంటే నథింగ్ బట్ అది అలానే ఉండిపోతుంది. దాని అంటే క్లిక్ చేస్తే ఫంక్షనింగ్ జరగదు. ఓకే. క్లిక్ చేస్తే ఫంక్షనింగ్ జరగదు. ఫంక్షనింగ్ జరగదు కదా. ఫంక్షనింగ్ జరగనప్పుడు దాన్ని ఏమంటారు? దాన్ని స్టాటిక్ వెబ్ పేజెస్ అంటారు. ఓకే, సరేనా? ఏదైతే మనం క్లిక్ చేసిన ఫంక్షన్స్ జరుగుతున్నాయో అంటే ఫంక్షనింగ్ అంతా జరిగితే దాన్ని డైనమిక్ అంటారు. ఓకే. దాన్ని డైనమిక్. ఇప్పుడు అర్థమైన స్టాటిక్ అంటే డైనమిక్ అంటే డిఫరెన్స్. స్టాటిక్ అంటే నథింగ్ బట్ మనం ఏదైనా వెబ్ పేజెస్ అంటే ఫంక్షనాలిటీ చేంజ్ అయిపోతే దాన్ని స్టాటిక్ అంటారు. ఏదైనా మన వెబ్ పేజెస్ దాని యొక్క ఫంక్షనాలిటీ చేంజెస్ చేస్తున్నప్పుడు దాన్ని డైనమిక్ ఫంక్షన్ అంటారు. జావా స్క్రిప్ట్ అనేది డైనమిక్ ఫంక్షన్. ఓకేనా? HTML CSS అనేది జస్ట్ నార్మల్ స్టాటిక్. ఇప్పుడు అర్థమైందా డిఫరెన్స్ రెండింటికి? ఓకే. జావా స్క్రిప్ట్ ఎలా ఇవ్వాలి అసలు? అసలు దాని ఇంట్రొడక్షన్ ఏంటో చెప్తాను ఫస్ట్ థింగ్. ఓకే. ఫస్ట్ జావా స్క్రిప్ట్ అండ్ నోట్స్ రాసుకున్నాం, రాసుకోవచ్చు. ఓకే. స్టాటిక్ అంటే అర్థమైంది కదా, స్టాటిక్ అండ్ డైనమిక్. HTML CSS ఈ రెండు ఏంటంటే స్టాటిక్. JS ఎస్, పర్ఫెక్ట్. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ లో మనం ఇప్పటిదాకా 3 ఉంటాయి, రాసుకోండి. జావా స్క్రిప్ట్ లో బేసిక్, అడ్వాన్స్ అండ్ ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఓకే. ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీ. ఫస్ట్ బేసిక్ లేకపోతే కోర్ అయినా అనొచ్చు దాన్ని. ఓకే. బేసిక్, అడ్వాన్స్ అండ్ ఫ్రేమ్వర్క్ కానీ లైబ్రరీ కానీ. ఓకే. దాన్ని ఇప్పుడు ఏమంటారంటే, ఒక రాసుకున్నారా? దాంట్లో ఏముంటుంది అంటే రియాక్ట్ ఉంటుంది. లైబ్రరీ, ఫ్రేమ్వర్క్ లైబ్రరీకి ఒక పక్కన బ్రాకెట్లో రియాక్ట్ అని పెట్టుకోండి. ఓకేనా? రియాక్ట్ అనేది ఫ్రేమ్వర్క్. బూట్స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ కదా. అలానే రియాక్ట్ అనేది కూడా ఫ్రేమ్వర్క్ టైప్. ఓకేనా? ఇప్పుడు అది మెయిన్ గా యూజ్ చేస్తున్నారు అనుకోండి, తర్వాత అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. అర్థమైంది ఇది? ఇంతవరకు ఓకేనా? నెక్స్ట్ అండ్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ ఉన్నంత మాత్రం ఇది జావాకి రిలేటెడ్ అని అయినట్టు కాదు. ఓకేనా? పేరులో జావా స్క్రిప్ట్ ఉందని కదా, జావా అంటే దానికి రిలేటెడ్ అనుకుంటారు. దానికి రిలేటెడ్ కాదు. ఓకేనా? ఇది సపరేట్. జావా స్క్రిప్ట్ సపరేట్, జావా సపరేట్. ఓకే. రెండింటి కన్ఫ్యూజన్ అవుతుంది ఇప్పుడు. అండ్ దీని ఒరిజినల్ వచ్చి ECMA స్క్రిప్ట్ అనేవాళ్ళు ఫస్ట్లో. ఓకేనా? ECMA. యూరోపియన్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ అంటారు దాన్ని. ఫుల్ ఫామ్. ఫస్ట్ అక్కడ ఆ నేమ్తో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. అక్కడ ఆ నేమ్తో తెలుసు ఫస్ట్లో. జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ అంతే, జస్ట్ ఇది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చేంజెస్ చాలా వరకు తీసుకొచ్చారు. ఏమంటే ES6 తీసుకొని వచ్చారు. ES6 అంటే నథింగ్ బట్ ఫ్యూచర్స్. ఇప్పుడు ఆండ్రాయిడ్ వెర్షన్లో చేంజెస్ అవుతా ఉన్నాయా? అలానే ఇక్కడ జావా స్క్రిప్ట్లో కూడా వెర్షన్స్ చేంజ్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ES6లో చాలా వరకు వెరైటీస్ తెచ్చారు. ఓకేనా? ES-6. ఓకేనా? ES6లో ప్రస్తుతానికి చాలా వరకు మేజర్ చేంజెస్ తీసుకొచ్చారు. ES6తో మనం ఇంక్లూడ్ అయ్యి మనం చెప్తాం. ఓకే. నో ప్రాబ్లం. అది 2019లో తీసుకొచ్చారు. ఓకే. అండ్ జావా స్క్రిప్ట్ ఎంతకుముందు ఏంటంటే దాని లిమిటేషన్ కొద్ది వరకే ఉండదు. ఎలా అంటే దానికి జస్ట్ ఫామ్ వ్యాలిడేషన్ కోసమే యూజ్ చేసేవాళ్ళు జావా స్క్రిప్ట్ ఎక్కువ శాతం అంతకుముందు. కానీ ఉండే కొంది దాని యూజబిలిటీ ఎక్కువైపోయింది. దాని యూజబిలిటీ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఇంకా పెంచడానికి ట్రై చేసి చాలా అలా దానికి అప్డేట్ వెర్షన్స్ అన్ని ఎక్కువ తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని బ్యాక్ ఎండ్ కూడా యూజ్ చేస్తాం. ఒకప్పుడు దాన్ని ఓన్లీ ఫామ్ వ్యాలిడేషన్ యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్ బ్యాక్ ఎండ్ కూడా యూజ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి జావా స్క్రిప్ట్ ఎంత బాగా పెరిగిపోతుంది. జావా స్క్రిప్ట్ ఎందుకు బ్యాక్ ఎండ్ కూడా యూజ్ చేస్తున్నారంటే దానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే ఇప్పుడు మన బ్యాక్ ఎండ్ ఏం యూజ్ చేస్తాం? పైథాన్ ఆర్ జావా, ఏదోటి PHP కానీ ఇలా ఏదోటి యూజ్ చేస్తాం. కానీ ఇట్లా జావా స్క్రిప్ట్ కూడా ఎందుకు యూజ్ చేస్తున్నారంటే మన ఫ్రంట్ ఎండ్ ఖచ్చితంగా రావాల్సింది ఏంటిది? ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తున్న ఖచ్చితంగా రావాల్సింది మనకి జావా స్క్రిప్ట్, HTML, CSS, రియాక్ట్, ఇలా ఒక ఫ్రేమ్వర్క్ ఏదైనా. ఇలా మనకు ఖచ్చితంగా రావాలి కదా. జావా స్క్రిప్ట్ అని ఖచ్చితంగా ఫంక్షనాలిటీ చేయాలంటే ఖచ్చితంగా ఫ్రంట్ ఎండ్లో రావాలి కదా. బ్యాక్ ఎండ్లో కూడా సేమ్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే బ్యాక్ ఎండ్ ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటారు కదా, ఏదైనా PHP కానీ ఏదోటి. అలా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే జావా స్క్రిప్ట్ని మనం ఇంక్లూడ్ చేస్తే బెస్ట్ కదా బ్యాక్ ఎండ్తో అని. ఎందుకంటే సేమ్ ఫ్యూచర్స్ ఇస్తున్నాం ఫ్రంట్ ఎండ్లో కూడా. దాన్ని తీసుకొని కొద్దిగా బ్యాక్ ఎండ్ చేంజ్ చేశారంటే బ్యాక్ ఎండ్కి, ఎందుకంటే దాని మేజర్ రీజన్ ఏంటంటే బ్యాక్ ఎండ్కి ఫంక్షనాలిటీ సేమ్ ఉంటుంది. మీ జావా స్క్రిప్ట్ నేర్చుకున్నాను అనుకో,
మీ ఫంక్షనాలిటీ అంతా అర్థమైపోతుంది కదా ఫ్రంట్ ఎండ్లో ఏం చేస్తున్నారో. సో బ్యాక్ ఎండ్ కూడా అంతే ఉంటుంది ఫంక్షనాలిటీ కూడా. సో అందుకని ఈజీగా ఉంటుందని. ఓకేనా. సో వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తారంటే నోట్ జేఎస్ అని పిలుస్తున్నారు. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏనే ఉంటారు ట్రెండ్లో మాంగో డిబి ట్రెండింగ్ లో ఉంది. మాంగో డిబి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ హయ్యర్ లో ఉంది కొద్దిగా జావా స్క్రిప్ట్. మాంగో ఎక్కువ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. సో అందుకని ఎక్కువ శాతం ఎవరైతే మొత్తం ఫుల్ స్టాక్ మాంగో అది నోట్ జేఎస్ తీసుకుంటారో వాళ్ళు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారు. సో నోట్ జేఎస్ అంటే నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ యూస్ చేస్తే చేస్తారు బ్యాక్ ఎండ్. సో వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంది ఇప్పుడు. ఓకేనా. సో అందుకని ఎందుకంటే ఫంక్షనాలిటీ ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటే బ్యాక్ ఎండ్ కూడా నేర్చుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ లో జావా స్క్రిప్ట్ ఉంది, బ్యాక్ ఎండ్ కూడా అదే ఫంక్షనాలిటీ రన్ అవుతుంది. సో అందుకని ఈజీనెస్ కోసం ఆ, ఒక ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలు బ్యాక్ ఎండ్లో. సో ఈజీనెస్ కోసం అందుకని ఇప్పుడు నోట్ చేసి ఎక్కువ తీసుకుంటాము. సో అందుకని జావా స్క్రిప్ట్ దాని ఫంక్షనాలిటీ పెరిగిపోయింది బాగా. సో అందుకని జావా స్క్రిప్ట్ మెయిన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ కావాల్సి వచ్చింది. ఓకేనా. సో మీ జావా స్క్రిప్ట్ నేర్చుకున్నారంటే మీరు బ్యాక్ ఎండ్లో కూడా నేర్చుకోవచ్చు ఏదో. సో అందుకని జావా స్క్రిప్ట్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. సో దాని యొక్క యూజబిలిటీ చాలా పెరిగిపోయింది వ్యాస్ట్గా. సో అందుకని ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే. అండ్ సర్వర్ సైడ్ మొబైల్ సైడ్ కూడా రేపు డెవలప్మెంట్ ఎక్కువ చేస్తున్నాం జావా స్క్రిప్ట్. ఓకే. సో మనం హెచ్టిఎంఎల్ అంటే ఫస్ట్ మీకు చెప్పారు కదా ఏమేమి ఉంటాయి హెచ్టిఎంఎల్లో. ట్యాగ్స్, ఎలిమెంట్స్. ఓకే. హెచ్టిఎంఎల్ ఏమంటే అది ఒక స్ట్రక్చర్. అంటే ఇది ఒక స్ట్రక్చర్ ఇలా ఉండాలి, జస్ట్ స్టాటిక్ కదా. సో స్ట్రక్చర్ అది ఒక రకంగా చెప్పాలంటే. సో దాంట్లో ఏమంటాయి ట్యాగ్స్, ఎలిమెంట్స్. ఓకే. సో సిఎస్ఎస్లో ఏముంటుంది జస్ట్ స్టైల్స్, ప్రాపర్టీస్, వాల్యూస్ అంతే. స్టైల్స్. సో అంతే. కానీ జావా స్క్రిప్ట్లో ఫంక్షనాలిటీ. అర్థమైందా. సో త్రీ డిఫరెన్స్ ఏంటో. ఓకే. సో నెక్స్ట్ టాపిక్. అండ్ ఈ జేఎస్ని ఎలా ఇంక్లూడ్ చేయాలి మన HTML ఫైల్లో. సో అదే ఇవాళ చూద్దాం. ఓకే. సో మీకు సిఎస్ఎస్ ఎన్నిసార్లు ఎన్ని టైప్స్ ఇవ్వచ్చు సిఎస్ఎస్ లింక్. ఎస్. ఎలా అలానే జావా స్క్రిప్ట్ కూడా 3 లైన్స్గా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ కూడా 3 టైప్స్ ఉంటాయి. సో ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఓకే. సో ఇన్లైన్ ఫస్ట్. ఇన్లైన్ అంటే ఏం చేద్దాం. సో ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం. సో పారాగ్రాఫ్ తీసుకున్నామా. సో ఇప్పుడు ఓపెన్ చేయండి. సో వచ్చింది ఇక్కడ చూసారా. ఇది ఒక పారాగ్రాఫ్ ఇచ్చాం. ఇప్పుడు దీని లోపల అప్లై చేస్తే ఏమవుతుంది. సో ఇప్పుడు సేవ్ చేస్తారు కదా. ఇటు బటన్ కావాలి. వెయిట్ 1 minute. ఇప్పుడు అవుట్పుట్ చూద్దామా. సో చూసారా పాపప్ వచ్చింది. సో దీన్ని ఏమంటారంటే పాపప్ అంటారు. సో పాపప్స్ మీకు తెలిసే కదా ఇట్లా వస్తుంటాయి. ఇట్లా చాలా వరకు మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారంటే ఒక్కోసారి ఇలా వస్తుంటూ ఉంటుంది. ఏవైనా మీరు గమనిస్తే ఎప్పుడైనా సరే. సో ఎస్ ఒక్కోసారి ఫంక్షనాలిటీ అవుతుంది. సో ఇప్పుడు ఏం జరిగింది ఫంక్షనాలిటీ రాసామే లేదా. సో ఇది ఒక ఫంక్షనాలిటీ. దీన్ని ఏమంటారంటే పాపప్ అంటారు. ఓకే. ఇలా వచ్చేదాన్ని పాపప్ అంటారు. ఓకేనా. సో మనం క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఇట్లా క్లిక్ చేసామంటే ఫంక్షనింగ్ జరుగుతుంది కదా. ఒక బటన్కి ఫంక్షన్ జరగాలంటే జావా స్క్రిప్ట్ రాయాలి. ఇప్పుడు మనం రాసామా లేదా జావా స్క్రిప్ట్. చూడండి ఇట్లా ఫంక్షనింగ్ జరిగిందా. సో దీన్నే జావా స్క్రిప్ట్ అంటారు. సో ఇక్కడ రాసింది మనం ఏం రాసామంటే ఇన్లైన్ ఫంక్షన్ రాసాం. సో ఇక ఇట్లా రాసాం కదా. దీన్ని ఏమంటారంటే ఇన్లైన్. ఓకేనా. కానీ ఇన్లైన్లో మనకు చాలా తక్కువ ఉంటాయి. చాలా వరకు తక్కువే ఉంటాయి. అంటే యూజబిలిటీ కొన్నే ఉన్నాయి. దానికి ఎక్కువ యూజబిలిటీ లేవు ఇన్లైన్లో యూజ్ చేయడానికి. సో ఎక్కువ శాతం ఉండేది ఇంటర్నల్, ఎక్స్టర్నల్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇన్లైన్ చాలా తక్కువ ఉంటాయి.
కొన్నే ఉంటాయి, ఎక్కువ ఉండవు ఆప్షన్స్. సో ఇన్లైన్ కొన్నిటికే పెట్టుకోవాలి, సో అన్నిటికీ యూజ్ చేయలేం. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? సో ఇది ఇన్లైన్. ఓకే, సో నెక్స్ట్ ఇంటర్నల్. సో ఇంటర్నల్ అంటే ఎక్కడ ఇవ్వచ్చు? సో ఇక్కడ ఇవ్వచ్చు. సో మనం ఇక్కడ సిఎస్ఎస్ ఎలా ఇస్తాం? ఇక్కడ ఇంటర్నల్ అంటే ఇలా పెట్టి స్టైల్ అని ఇట్లా ఇస్తాం, అప్పుడు ఇది ఏమవుతుంది? ఇంటర్నల్. సో ఇలానే సేమ్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం స్క్రిప్ట్ అని ఇస్తాం. సో మనం జావా స్క్రిప్ట్ ఇంక్లూడ్ చేయాలంటే స్క్రిప్ట్ అని రాయాలి. సో మీకు చెప్పాక జావా స్క్రిప్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, నేమ్లోనే ఉంది కదా చూసారు స్క్రిప్ట్ అని. సో దాన్ని అందుకని స్క్రిప్ట్తో, అదే స్క్రిప్ట్ నేమ్ అనేది నేమ్తో పిలుస్తారు. ఓకేనా, సో ఇట్లా స్క్రిప్ట్ అని ఖచ్చితంగా పేరు ట్యాగ్ ఇది. ఓకేనా, చూసారా ఇక్కడ పేరు ట్యాగ్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ, సో అది ఎలా ఇంక్లూడ్ చేయాలి? సో ఇప్పుడు స్టైల్ చూసారు ఇక్కడ కామన్ దీంట్లో రాస్తాం కదా మనం స్టైల్ లోపల, సేమ్ అలానే ఇక్కడే రాస్తాం మనం ఏది రాయాలన్నా కూడా. ఓకే, సో ఇప్పుడు చూద్దామా? రైట్, ఇది ఇంటర్నల్ అంటే ఇలా రాసేదాన్ని. ఓకే, సో ఇలా రాసేదాన్ని ఇంటర్నల్ అంటారు. సో ఇప్పుడు చూద్దామా అలా వచ్చిందా లేదా? సో ఇది ఫస్ట్ ఇంటర్నల్, మన ఇంటర్నల్ అలానే ఉంచేద్దాం. సో ఇన్లైన్, ఇన్లైన్ ఏం రాసా అంటే కన్సోల్ రాసుకున్నాం. సో కన్సోల్ ఇక్కడ చూసారు, ఇక్కడ వచ్చిందా జావా స్క్రిప్ట్? ఇక్కడ ఏమైనా రాసానా? సో లేకపోతే ఇక్కడ మన ఏం రాద్దాం, మీకు అది అర్థం అవుతుంది. చెప్పండి, చెప్తా. నేను ఫస్ట్ ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ గురించి చెప్తా, దాని తర్వాత చెప్తా అది ఏమేంటి రావాలో. ఓకేనా, మిస్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసారా మై నేమ్ ఇస్ ప్రసన్న అని రాశాను ఇన్లైన్లో. సో ఓకేనా, సో ఇది ఇన్లైన్ అంటారు. ఓకే, ఇది ఎలా వచ్చింది తెలుసుగా ఇక్కడ ఏంటంటే ఇన్స్పెక్ట్ చేయటం. సో రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్. సో ఇన్స్పెక్ట్లో ఎలిమెంట్స్, ఇది ఎలిమెంట్స్ అంటే HTML ఫైల్ ఇది. సో ఇక్కడ పక్కన జావా స్క్రిప్ట్ రాయాలంటే కన్సోల్. ఓకేనా, సో కన్సోల్ అని చూసారు ఇక్కడ. సో మనం రాసింది ఇక్కడ నేమ్ ఏంటి? కన్సోల్. అది రాసాం ఇక్కడ మన కన్సోల్లో రాసాం దానికి కూడా. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? సో ఇన్లైన్ ఎలా చేస్తారు మీరు ఫస్ట్, నేను నార్మల్గా చెప్తున్నా ఇన్లైన్ ఏంటి, ఇంటర్నల్ ఏంటి, ఈ కన్సోల్ అంటే ఏంటి, ఇవన్నీ నేను చెప్తా నెక్స్ట్ టాపిక్ అది. సో ఇప్పుడు అర్థమైందా ఇన్లైన్, ఇంటర్నల్. సో నెక్స్ట్ ఎక్స్టర్నల్. సో ఎక్స్టర్నల్ కూడా ఇవ్వచ్చా? సో ఎక్స్టర్నల్ అలాగా మనం సపరేట్ ఫైల్ క్రియేట్ చేయాలి. సో మనం ఒక సపరేట్ ఫైల్ క్రియేట్ చేయాలి. సో ఏ ఎక్స్టెన్షన్, ఇప్పుడు దాకా మీరు HTMLకి ఎలా రాశారు ఫైల్? .html అనే ఎక్స్టెన్షన్ యూజ్ చేశారు. అదే CSSకి .css అనే ఎక్స్టెన్షన్. సో అలానే దీనికి కూడా .js అనే ఎక్స్టెన్షన్ తీసుకోవాలి. ఓకే, సో day1.js అనే ఎక్స్టెన్షన్తో తీసుకోవాలి. చూసే ఇక్కడ సింబల్ ఎలా వచ్చింది JS అనే. సో ఇది JS అంటారు. సో ఇది ఎక్కడ ఇవ్వాలి ఈ లింక్, JS లింక్? సో ఇక్కడ కింద ఇవ్వాలి. ఈ స్క్రిప్ట్ అని ఇక్కడ ఇదేం తీసేయచ్చు, ఏం కాదు. ఓకే, మీకు ఉంచుతాను, డిఫరెన్షియేట్ తెలిసింది మీకు. ఓకేనా, సో ఎలా రాయాలి స్క్రిప్ట్ అని ఇట్లా పెట్టిన తర్వాత ఇక్కడ స్క్రిప్ట్ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ ట్యాగ్లో స్పేస్ ఇచ్చి SRC. SRC అంటే ఎస్ సోర్స్. సో దీనిలో ఏం రాయాలి? day1.js. సో ఇది ఎక్స్టర్నల్. సో ఇప్పుడు ఎక్స్టర్నల్ రాద్దాం ఒకటి ఫైల్. సో ఏమైనా రాద్దాం, సో లెట్. సో ఇప్పుడు మనం ఇక్కడ రాద్దాం, ఇంకో నేమ్ తీసుకుందాం. ఓకే, నేమ్ ఈక్వల్ టు ట్రాఫిక్. సో కన్సోల్ డాట్. సో ఇక్కడ ఏం రావాలి? నేమ్.
సో ఇప్పుడు చూడండి అల్ట్రాకి వచ్చిందా లేదా కన్సోల్. సో ఇది ఎక్స్టర్నల్ ఫైల్. ఓకేనా. సో ఇప్పుడు అర్థమైందా ఫస్ట్ ఇన్లైన్ అంటే ఇక్కడ చూపించాను, ఇది ఇంటర్నల్ అండ్ ఇది ఎక్స్టర్నల్. సో ఇప్పుడు అర్థమైందా మెయిన్ రీజన్. సో ఇది ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం 3 రకాలుగా రాయొచ్చు జేఎస్లో. సో జేఎస్లో 3 రకాలుగా ఎలా రాస్తారో చూపిస్తా ఫస్ట్. సో ఫస్ట్ దీంట్లో రాసుకోండి, డాక్యుమెంట్ డాట్ రైట్. సో దీంట్లో ఏం రాస్తానంటే ఏమో రాశాను. సో ఇప్పుడు సేవ్ చేద్దాం. వచ్చిందా లేదా ఎక్కడ చూడండి ఏమైనా వచ్చింది. నేను ఎక్కడ రాశాను ఇది, జేఎస్లో రాశాను. సో జేఎస్లో రాసిన ఇక్కడ దేంట్లోకి వచ్చింది. సో జేఎస్ అంటే ఏంది, ఫంక్షనాలిటీ కదా, ఫంక్షన్ జరగాలి కదా. సో ఇలా వచ్చింది ఏంటి. సో జేఎస్లో కూడా మనం రాసుకోవచ్చు. ఓకేనా. కానీ అదేంటంటే అది ప్రిఫరబుల్ కాదు. ఓకేనా. సో అందుకని ఇది ఏమైనా మనకి జావాస్క్రిప్ట్ రన్ అవ్వకపోతే అసలు అవుట్పుట్ వస్తుందా లేదని చెక్ చేసుకోవాలన్నప్పుడు మనం ఇట్లా డాక్యుమెంట్ రైట్ రాసి అది జరుగుతుందా లేదా ఫంక్షనింగ్ అని అప్పుడు రాసుకుంటాం. మెయిన్ ఎప్పుడైనా మనకు ఫంక్షనింగ్ జరగకపోతే అప్పుడు రాసుకుని నేను చూపిస్తాను, ఉండే కొద్ది క్లాస్ మీకు తెలిసిదిలే. సో ఇప్పుడు మనకు రన్ అవునప్పుడు ఆ జేఎస్ జరుగుతుందా లేదా అదేంటి సంగతి అని తెలుసుకోవడం కోసం మనం డాక్యుమెంట్ డాట్ రైట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. సో ఇది ఒక టైప్ రాసుకోవాలనుకుంటే. ఓకేనా. సో ఇది రాస్తే ఎక్కడ వస్తుంది, మన HTML ఫైల్లో రన్ అవుతుంది వెబ్సైట్లో. ఓకేనా. సో ఇంకోటి నెక్స్ట్, సో ఉంచుతాను. నెక్స్ట్ ఇంకోటి చెప్పాను ఇప్పుడే, ఏంటిది, అలర్ట్. సో అలర్ట్ అంటే నథింగ్ బట్ ఎస్. చూసారా ఇది. సో అలర్ట్ వల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు చూడండి, ఈ పేజ్ జస్ట్ ఓపెన్ చేయగానే ఏం జరిగింది, ఇక్కడ పాపప్ వచ్చిందా లేదా. ఇక్కడ పాపప్లో ఏమైనా వచ్చింది. సో ఫస్ట్ ఏం జరిగింది చూసారా, పేజ్ రిఫ్రెష్ అవ్వగానే ఏం జరిగింది, దిస్ ఈజ్ అలర్ట్ పాపప్ అని రాసాం. సో ఫస్ట్ పేజ్ మన ఫస్ట్ పేజ్ ఓపెన్ అవ్వగానే ఏమవ్వాలి, HTML పేజ్ రన్ అవ్వాలి. కానీ ఇలా అలర్ట్ రాకూడదు కదా. సో అలర్ట్ అనేది మన ఫంక్షనింగ్ ఏదైనా జరిగినప్పుడు, ఇక్కడ చూసారు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం క్లిక్ చేసిన బటన్ క్లిక్ చేసాం కదా, అప్పుడు మాత్రమే రావాలి, ఇలా ఫంక్షనాలిటీ జరగాలి. కానీ మనం ఓపెన్ అవ్వగానే ఇట్లా పేజీ రన్ అవ్వకూడదు కదా అలర్ట్తో. సో ఇది కూడా ప్రిఫరబుల్ కాదు. అర్థమైందా. సో 2 టైప్స్, ఒక డాక్యుమెంట్ డాట్ రైట్ అది ప్రిఫరబుల్ కాదు. సో అలర్ట్ కూడా ప్రిఫరబుల్ కాదు. అలర్ట్ అని కూడా మనం రాసుకోవచ్చు దాంట్లో ఏదైనా ఫంక్షన్, కానీ అది కూడా ఇట్లా చూడ ఆటోమేటిక్ ఫస్టే రన్ అవుతుంది, అలా రన్ అవ్వకూడదు కదా. సో ఇది కూడా ప్రిఫరబుల్ కాదు. ఇంకా థర్డ్ది ఏంటిది, ఇంకా కన్సోల్ డాట్ లాగ్. సో దీంట్లో ఏమిద్దామంటే దిస్ ఈస్ కన్సోల్ అని ఇచ్చాం. సో ఇది కన్సోల్ ఎక్కడ వస్తుంది, కన్సోల్లోనే వస్తుంది. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి, కన్సోల్. సో దిస్ ఈస్ కన్సోల్. డబుల్ కోట్స్ పెట్టండి. ఓకే ఇక్కడ చూసారు ఇప్పుడు వచ్చింది, దిస్ ఈస్ కన్సోల్. ఓకే ఇది కన్సోల్ అంటారు. సో ఇలా రాయడం వల్ల బెనిఫిట్ ఏం చెప్పండి, ఇక్కడ మీరే ఆలోచించి ఈజీగా చెప్పొచ్చు. చూడండి. సో మన ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డాక్యుమెంట్లో రన్ అవ్వదు. ఓకేనా. మన ఫంక్షనాలిటీ జరుగుతుందో లేదో మన డాక్యుమెంట్లో రాయాల్సిన అవసరం లేదు. ఇంకోటి అలర్ట్ ద్వారా రాదు, అంటే పేజీ ఓపెన్ అవగానే రాదు. కానీ మన కోసం ఇది ఏం చేస్తుందంటే సపరేట్గా ఇట్లా కన్సోల్లో చూపిస్తుంది. సో మనకి ఇట్లా ఈజీ మెథడ్. సో మనం ఇప్పుడు ఇక్కడ అన్ని రాసాం కదా ఎలిమెంట్స్ అన్ని, మనం చెక్ చేసుకోవాలంటే ఇలా ఎలిమెంట్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చా లేదు ఈజీగా. ఈజీ కోసం మనం ఇక్కడ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ చెక్ చేసుకుంటే అర్థమవుతుంది మనకి. సో అలానే జావాస్క్రిప్ట్ కోసం కూడా వాళ్ళు ఏం చేశారంటే కన్సోల్లో చెక్ చేసుకోవడానికి ఈజీ మెథడ్. సో ఇలా మన కన్సోల్లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు.
మన ఇక్కడ డాక్యుమెంట్లో ఇప్పుడు డాక్యుమెంట్ అంటే ఇక్కడ అంటే ఓకే చిన్నది కాబట్టి సరిపోయింది. పెద్ద డాక్యుమెంట్లు మనం ఎక్కడైనా సెర్చ్ చేస్తాం, పెద్ద పెద్ద వెబ్ పేజెస్లో. సో అందుకనే బెటర్ టు టేక్ వాళ్ళు ఏం చేశారంటే కన్సోల్లో ఇట్లా తీసుకున్నారు. అదే కన్సోల్లో ఉందనుకో ఇక్కడ ఓన్లీ జావా స్క్రిప్ట్ ఫైల్సే రన్ అవుతాయి. గమనించండి ఇక్కడ ఓన్లీ జావా స్క్రిప్టే ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే జావా స్క్రిప్ట్ ఒక సపరేట్ ఫైల్ తీసుకొని ఏది కావాలన్నా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి ఈజీ మెథడ్ కోసం కన్సోల్ యూస్ చేస్తారు ఎక్కువ శాతం. డాక్యుమెంట్ రైట్ కాదు అండ్ అలర్ట్ కాదు, ఎక్కువ శాతం యూస్ చేసేది కన్సోల్. ఓకేనా, మీరు ఎక్కడ చూసినా సరే కన్సోలే ఉంటుంది మ్యాక్సిమం. కన్సోల్ అంటే ఏంటి, ఈ మూడు ఏంటి చెప్పండి? జస్ట్ చెకింగ్ ఫర్ జేఎస్ పర్పస్, అంటే జేఎస్ పనిచేస్తుందా లేదా అని చెక్ చేయడం కోసం. డాక్యుమెంట్ డాట్ రైట్, కన్సోల్ డాట్ లాగ్, అలర్ట్, ఈ మూడు ఏంటి జస్ట్ జావా స్క్రిప్ట్ అనేది ఫంక్షనింగ్ అవుతుందా లేదా అని. ఇది కావాలంటే తీసేయచ్చు, మనం ఫంక్షన్ పెట్టచ్చు. ఫంక్షన్ ఇప్పుడు అలర్ట్ ఇక్కడ పెట్టాం కదా, క్లిక్ బటన్ కి అలా ఆన్ క్లిక్ అని యూస్ చేసాం లేదా? సో ఇక్కడ ఆన్ క్లిక్ అని యూస్ చేసాం లేదా బటన్ కి ఇన్లైన్ లో ఇక్కడ చూసారా? కానీ దానికి ఏమో మన రాయలేదు కదా, కన్సోల్ అని రాయలేదు, కానీ ఫంక్షనింగ్ అవుతుంది కదా. సో అలానే మనం రాయొచ్చు డైరెక్ట్ బటన్స్ అని కాదు. ఒకవేళ మీకు జేఎస్ అనేది రన్ అవ్వకపోతే ఇక్కడ తప్పు వచ్చిందని జరగడం కోసం మనం కన్సోల్ రాస్తాం. ఉండే కొంత అర్థమైద్దిలే. ఫస్ట్ ఇక్కడ మీరు మెయిన్ చూడాల్సిన పని ఏంటంటే రాయాల్సింది కన్సోల్లో రాసుకోవాలి అని. అయినా సరే ఎక్స్టర్నల్ రాసుకోవడం బెటర్. ఇట్లా ఎక్స్టర్నల్ ఫైల్లో ఒక జేఎస్ ఫైల్లో సపరేట్గా రాస్తే, ఇప్పుడు సిఎస్ఎస్ ఎందుకు ఒక సపరేట్ ఫైల్లో రాస్తున్నారు? ఎందుకంటే సిఎస్ఎస్ అన్ని ఒక సపరేట్ ఫైల్లో అంటే మనకి ఈజీగా ఉంటుంది. సేమ్ జేఎస్ కూడా అన్ని ఫైల్లో ఉంటే ఆ జేఎస్ ఎక్కడైతే ఫంక్షన్ జరగలేదో ఆ సపరేట్ జేఎస్ ఫైల్కి వెళ్ళి మనం చూసుకోవడం కోసం ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ జేఎస్. సో ఇవాళ టాపిక్ ఇది. ఓకే.